నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ షన్విత. సో ప్రెజెంట్ మనం ఏసీఐసి సిబిఐటి క్యాంపస్ దగ్గర ఉన్నాం. సో క్యాంపస్కి సంబంధించిన డీటెయిల్స్, ఇన్నోవేషన్ గురించి కూడా తెలుసుకుందాం. నాతో పాటు మీరు కూడా వచ్చేసేయండి. క్యాంపస్ డీటెయిల్స్ అండ్ ఇన్నోవేషన్ గురించి కూడా అండ్ మనకి ఎక్స్ప్లెయిన్ చేయడానికి అడ్మినిస్ట్రేషన్ అండ్ ఇన్నోవేషన్ మిస్టర్ హరి గారు ఉన్నారు. సో హరి గారితో మాట్లాడి తెలుసుకుందాం. హాయ్ హరీష్ గారు, హౌ ఆర్ యూ? ఐఎమ్ ఫైన్, హౌ ఆర్ యూ? యా, గుడ్ సార్. ఇప్పుడు ఇన్నోవేషన్ గురించి తెలుసుకోవాలని చాలా ఇంట్రెస్ట్ ఉంది అండ్ క్యాంపస్ గురించి కూడా తెలుసుకోవాలనుకుంటున్నాను. అండ్ స్టూడెంట్స్ కూడా చాలా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. సో ఇన్నోవేషన్ ఏంటి, సో డిఫరెంట్ ఐడియా కదా అనేసి ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తారా మాకు? ఖచ్చితంగా అండి. సుమన్ టీవీ బృందానికి, సుమన్ టీవీ వ్యూవర్స్కి వెల్కమ్ అండి. నేను హరీష్, అడ్మిన్ అండ్ ఇన్నోవేషన్ ఎగ్జిక్యూటివ్ అట్ ఏసీఐసి సిబిఐటి. నేను మీకు ఈరోజు ఏసీఐసి గురించి చెప్తాను. జనవరి 31, 2023 సంవత్సరంలో ఏసీఐసి అనేది నీతి ఆయోగ్ అండ్ సిబిఐటి కలిసికట్టుగా నిర్వహించిన ఒక ప్రాజెక్ట్ అండి. సో ఈ ప్రాజెక్ట్లో ఇది అనేది ఒక ఇంక్యుబేషన్ సెంటర్, కమ్యూనిటీ అండ్ కమ్యూనిటీస్కి బేస్ చేసుకున్న ఒక ఇంక్యుబేషన్ సెంటర్. మేజర్లీ మేము ఇక్కడ గ్రాస్ రూట్ ఇన్నోవేషన్స్ని ప్రోత్సహించడానికి ఈ ఇంక్యుబేషన్ సెంటర్ అనేది నీతి ఆయోగ్, అటల్ ఇన్నోవేషన్ మిషన్, ఇంకా సిబిఐటి మేనేజ్మెంట్ ద్వారా కలిసికట్టుగా ఒక పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ ప్రాజెక్ట్గా పెట్టడం జరిగింది. ఓకే. సో దీంతో పాటు ఇంకేం? సో ఇక్కడ మనం వచ్చేసరికి మన దగ్గర ఏవైతే 17 సస్టైనబిలిటీ గోల్స్ ఓకే ఏవైతే యునైటెడ్ నేషన్స్ నుంచి మనకి ఇవ్వడం జరిగిందో దాని మీద మేము వర్క్ చేస్తాం అన్నమాట. సో ఈ 17 గోల్స్లో నుంచి ఒక 5 గోల్లు స్పెసిఫికలీ మేము టార్గెట్ చేసి దాని మీద వర్క్ చేస్తాం. ఎట్లాగంటే సస్టైనబుల్ సిటీస్ అండ్ కమ్యూనిటీస్, ఇండస్ట్రీస్, ఇన్నోవేషన్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, మళ్ళీ వచ్చేసరికి గుడ్ హెల్త్ అండ్ వెల్ బీయింగ్, దెన్ అఫోర్డబుల్ అండ్ క్లీన్ ఎనర్జీ అండ్ క్లైమేట్ యాక్షన్. వీటి మీద మా మేజర్ ఫోకస్ ఉంది. ఇవి చూసుకుంటే మా లిస్ట్ ఆఫ్ ఏరియాస్ ఏవైతే మేము ఇన్నోవేషన్స్ ఇంకా గ్రాస్ రూట్ లెవెల్ నుంచి తీసుకొస్తాము, ఇట్లాంటి స్టార్టప్స్ మీద మేము ఫోకస్ చేస్తున్నాం అనేది. సో ఇక్కడ మనం చూసుకుంటే ఆల్రెడీ ఒక మషిన్ మన దగ్గర ఉంది. ఇది ఒక కార్బన్ డైఆక్సైడ్ లేజర్ కటింగ్ మషిన్. ఇది సబ్ట్రాక్టివ్ మ్యానుఫ్యాక్చరింగ్ పద్ధతి మీద నడుస్తుంది. సో ఈ మషిన్ మీద మనం ఏదైనా మనకు కావాల్సిన ప్రోటోటైపింగ్ చేసుకోవడానికి, కట్టింగ్కి కానివ్వండి, ఎంగ్రేవింగ్కి కానీ జరుగుతుంది. ఈ రూమ్ చూసుకుంటే అండి ఇది జస్ట్ 3D ప్రింటర్స్ ఉన్నాయి మన దగ్గర. ఇండస్ట్రియల్ లెవెల్ 3D ప్రింటర్స్ మరియు రెజిన్ బేస్డ్ 3D ప్రింటర్స్ ఉన్నాయి. ఇప్పుడు మనం లోపలికి వెళ్తే మొత్తం ఆఫీస్ అండ్ రెస్ట్ ఆఫ్ ద థింగ్స్ చూద్దాం. హరీష్ గారు, చాలా బాగుంది ఐడియా. బట్ ల్యాబ్స్ కూడా ఉన్నాయండి? ఖచ్చితంగా ఉన్నాయండి, మనం చూద్దాం. సో ముందుగా మనం చూసుకుంటే ఇది మన సెక్టార్ స్పెసిఫిక్ ల్యాబొరేటరీ అండి. సో ఇక్కడ మేజర్ ఫోకస్ ఏవైతే సెక్టార్స్లో మేము చూస్తున్నామో అవి ఐఓటీ, ఎలక్ట్రానిక్స్, 3D ప్రింటింగ్ అండ్ అడిటివ్ మ్యానుఫ్యాక్చరింగ్ బేస్డ్ మీద ఉన్నాయి. సో ఇక్కడ మనం చూసుకుంటే ఇవన్నీ మా ఐఓటీ ఎక్విప్మెంట్, అంటే మైక్రో ఎలక్ట్రానిక్స్కి సంబంధించింది, అడ్రినోస్ అవన్నీ. సో ఇవన్నీ ఆస్కిలోస్కోప్, సిగ్నల్ జనరేటర్ అండ్ అది చూసుకుంటే మన డిజిటల్ మల్టీమీటర్. సో ఇవి ఏంటివంటే హైటెక్ మనము ఎలక్ట్రానిక్స్లో కానీ ఎలక్ట్రికల్ సెక్టార్స్లో కానీ మనం ఆవిష్కరణలు ఏమైనా చేయాలి అంటే సో వీటితోటి మనం వాటిని డిజైన్ చేసుకోవడం కానీ, సో ఎలక్ట్రికల్లీ మనం వేవ్ లెన్స్ కానివ్వండి, ఎంత కరెంట్ వెళ్తుంది దాని మీద ఫోకస్ చేసుకోవడానికి. ఇది మేము రీసెంట్గా తీసుకున్న ఒక 3D ప్రింటర్ అండి. ఇది మల్టీ కలర్ 3D ప్రింటింగ్ మెషిన్. సో మనం వేరియస్ టైప్స్ ఆఫ్ ప్లాస్టిక్స్, ABS, PLA అండ్ వేరియస్ టైప్ ఆఫ్ ప్రోటోటైపింగ్ ఏదైతే మనం ఆవిష్కరణకు ఆలోచిస్తామో అది మనము ఆచరణలోకి, అంటే ఒక ప్రోటోటైప్ ఫామ్కి తెచ్చుకోవడానికి ఇది మనకు చాలా ఉపయోగపడుతుంది. అంటే చాలా ర్యాపిడ్ ప్రోటోటైపింగ్ కిందకి వస్తుంది. అంటే చాలా మనకు తొందరగా ఒక ఐడియా నుంచి ఒక ప్రోటోటైప్కి వచ్చి దాంట్లో ఎలా చేంజెస్ చేసుకోవాలి అనే దానికి చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. సో వర్క్ కూడా క్విక్గా అయిపోతుంది. ఇది మనం చూసుకుంటే డిజైన్ థింకింగ్ చార్ట్ అండి. బేసికల్లీ ఒక ఇన్నోవేటర్ని ఒక ఐడియా ఎలా తీసుకురావాలి, ఆ ఐడియా నుంచి మనం దాన్ని ముందరికి తీసుకెళ్ళి ఒక ప్రోడక్ట్ డెవలప్ చేసుకోవాలి అంటే ఎట్లా అంటే ఎంపథైజ్, అంటే ప్రాబ్లం గురించి తెలుసుకోవడం, వాళ్ళ పర్స్పెక్టివ్ నుంచి తెలుసుకోవడం, నెక్స్ట్ ఆ ప్రాబ్లమ్ ని డిఫైన్ చేయడం, తర్వాత ప్రాబ్లం డిఫైన్ చేసినాక దాన్ని ఐడియేట్ చేయడం, అంటే దాని గురించి మనం ఆలోచించి మనం విశ్లేషించి ఎలా ముందరికి తీసుకెళ్ళాలి అని. దాని తర్వాత చూసుకుంటే ప్రోటోటైపింగ్, ఏదైతే మనం ప్రోటోటైపింగ్ చేస్తామో అది డిజిటల్లీ ప్రోటోటైపింగ్ కావచ్చు, యాజ్ అ సిమ్యులేషన్ అండ్ ఫిజికల్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్రోటోటైప్స్ కూడా కావచ్చు. దాని తర్వాత టెస్టింగ్. ఈ టెస్టింగ్లో మనం ఏ కమ్యూనిటీకి మనం అడ్రస్ చేస్తున్నాం, ఎవరు మన టార్గెట్ కస్టమర్స్, వాళ్ళ అనుసానందంగా మనం ఈ టెస్టింగ్ చేసుకుని అక్కడ వచ్చిన ఫీడ్బ్యాక్స్ నుంచి మళ్ళీ మనం కంప్లీట్ ఇది ఒక సర్కిల్, ఒక లీనియర్ ఫామ్లో కాకుండా కంప్లీట్లీ ఇది ఒక సర్క్యులర్ పాత్ అండి ఈ డిజైన్ థింకింగ్ అని. సో ఏ ఇన్నోవేషన్ స్టార్ట్ చేయాలన్నా
మొట్టమొదటిగా ఇక్కడ నుంచే స్టార్ట్ చేయాలి మనం. ఓకే. సో ఈ 6 స్టెప్స్, ఈ 5 స్టెప్స్ అనేది కంటిన్యూస్ వర్క్ అవుతున్నప్పుడే ఆ ఇన్నోవేషన్ అనేది మనకి ఆచరణలోకి వస్తుంది. ఓకే. అట్లా అండి. సో నెక్స్ట్ సో వచ్చి ఇది ఒకటే ల్యాబ్ ఉందా అండి? పక్కన ఇంకో ల్యాబ్ ఉంది అక్కడ. ఓకే. సో అది కూడా చూసారు. సో ఇది మన మేకర్ స్పేస్ ల్యాబ్ అండి. మేకర్ స్పేస్ అంటే ఏంటండి మరి? ఇంతకుముందు మనం చూసుకునేది ఒక సెక్టార్ స్పెసిఫిక్ ల్యాబ్, అంటే ఒక పర్టికులర్ సెక్టార్ మీద మనం ఫోకస్ చేసి, అంటే ఎలక్ట్రానిక్స్ కానివ్వండి, ఎలక్ట్రికల్ కానివ్వండి, మెకానికల్ కానివ్వండి, అట్లా ఒక సెక్టార్కి స్పెసిఫిక్ ఉంది ఆ ల్యాబ్. ఈ ల్యాబ్ మనం చూసుకున్నట్టయితే ఈ ల్యాబ్ మనకి మేకర్ స్పేస్ ల్యాబ్, అంటే అన్ని కలిసికట్టుగా జరుగుతాయి అన్నట్టు. అంటే ఇది ఒక సెక్టార్కి అనుగుణంగా కానివ్వండి, ఒక పర్టికులర్ టాపిక్ మీద కాకుండా ఎట్లాంటి ఇన్నోవేషన్ అయినా ప్రోటోటైపింగ్కి తీసుకొచ్చేటప్పుడు ఎక్కడ మనకి బౌండరీస్ అనేటివి లేకుండా ఇక్కడ మనము తయారు చేసుకుంటాం ఇన్నోవేషన్స్ని ప్రోటోటైప్స్ లాగా. సో ఇక్కడ మనం చూసుకున్నట్టయితే ఇప్పుడు ఒక నెక్స్ట్ వీక్ మేము ఒక డ్రోన్ ఈవెంట్ ప్లాన్ చేసాము. సో ఆ డ్రోన్స్ అన్ని మేము అసెంబుల్ చేయడం జరుగుతుంది. ఇది స్కూల్ పిల్లలకి మేము నేర్పించడం ఒక ప్రోగ్రామ్. ఇన్నోవేషన్తో వాళ్ళని ఎట్లా ముందర తీసుకెళ్ళాలి, వాళ్ళ థింకింగ్ ఎట్లా ఇంక్రీజ్ అవ్వాలి, వాళ్ళ ఎట్లా ఇన్నోవేటివ్గా ఆలోచిస్తే వాళ్ళ ఫ్యూచర్, ఎందుకంటే చిన్నప్పుడే ఇన్నోవేషన్ ఇంటిగ్రేట్ చేస్తే మనం ఫ్యూచర్లో ఎట్లా వాటిని ముందుకు తీసుకెళ్ళగలుగుతాం అనేది. సో ఇంకా చూసుకుంటే డ్రిల్లింగ్ మెషిన్స్, ఇవన్నీ బేసిక్ ఎక్విప్మెంట్ ఏదైతే ప్రతి ఒక్క ఇన్నోవేటర్ మేము ఒక గ్రాస్ రూట్ ఇన్నోవేటర్స్కి కానివ్వండి, లేకపోతే కమ్యూనిటీస్, Tier 2, Tier 3 సిటీస్, ఎవరైతే అండర్ సర్వ్డ్, అన్డిజర్వ్డ్, ఎవరైతే సొసైటీలో అందుబాటులోకి ఎవరికైతే రాలేదో వాళ్ళకి ఇన్నోవేషన్ తీసుకెళ్ళి వాళ్ళ నుంచి ప్రొడక్ట్స్ తీసుకురావడమే మా ముఖ్య ఉద్దేశం. సో వాళ్ళందరికీ హైటెక్ ఎక్విప్మెంట్ కంటే అవసరమయ్యే ఎక్విప్మెంట్ ఇంపార్టెంట్. సో ఆ అవసరమయ్యే బేసిక్ ఎక్విప్మెంట్ అంతా మన దగ్గర ఇక్కడ ఉంది. సో అట్లా అక్కడ నుంచి గ్రాస్ రూట్ ఇష్యూస్ని బేస్ చేసుకున్న ప్రాబ్లమ్స్ నుంచి జరిగిన ఇన్నోవేషన్స్లో ఒక 2 ఇన్నోవేషన్స్ నేను మీకు చూపిస్తాను ప్రెసెంట్లీ. సో ఇది ఒక లో కాస్ట్ గార్లిక్ అండ్ ఆనియన్ పీలింగ్ మెషిన్. దీంతో అంటే ఇది మోస్ట్లీ నాన్ ఎలక్ట్రానిక్ మెషిన్, ఇది గ్యాస్ తోటి రన్ అవుతుంది, అంటే త్రూ ఎయిర్ కానివ్వండి, ప్రెషరైజ్డ్ ఎయిర్తో పంప్స్తోనే వర్క్ అవుతుంది. ఇది ఒక చాలా సింపుల్ మెషిన్. దీంట్లో గార్లిక్ కానీ, మనం వెల్లుల్లి, ఉల్లిగడ్డలు, అల్లం కానివ్వండి, మళ్ళీ డ్రై ఏదైతే ఉందో దాని స్కిన్ తీసేసుకుంటే మనకి చాలా ఈజీగా ఉంటుంది. ప్రొడక్షన్ అనేది చాలా ఇమెన్స్లీ ఇంక్రీజ్ అవుతుంది మనకి. సో ఆ ఇంక్రీజ్ ఆఫ్ ప్రొడక్షన్ వల్ల అట్ అ లోవర్ కాస్ట్, తక్కువ కాస్ట్లో మనకి ప్రొడక్షన్ ఇంక్రీజ్ అయితే మనకి దిగుబడి ఏదైతే రాబడి ఈల్డ్ ఉంటుందో ఎక్కువ అవడం వల్ల అట్లా జరుగుతుంది మనకి బెటర్ ఇన్నోవేషన్ అనేది. ఎందుకంటే హైటెక్ మెషినరీ కంటే ఇది ఒక లో మోడల్ మెషిన్. ఇది చూసుకుంటా అండి మా ఒక ఫండెడ్ ప్రాజెక్ట్ CIF అనేది కమ్యూనిటీ ఇన్నోవేటర్ ఫెలోషిప్. 1 సంవత్సరం పాటు 2 lakhs వరకు మేము ఫండింగ్ ఇస్తాం ఇన్నోవేటర్స్ని స్కౌట్ చేసి. వీళ్ళని డైరెక్ట్ నీతి ఆయోగ్ అటల్ ఇన్నోవేషన్ మిషన్ వాళ్ళు ఇంటర్వ్యూ చేస్తారు. సో వేరియస్ ఫేజెస్లో వీళ్ళకి మేము ఫండ్ చేస్తాము. యాజ్ అ ఫండింగ్ అంటే ఇది గ్రాంట్ లాగా. సో ఈ గ్రాంట్ నుంచి వాళ్ళు ఒక ప్రొటోటైప్ డిజైన్ చేస్తారు. సో ఈ CIF ప్రోగ్రాంలో ఏమవుతుందంటే వాళ్ళు ఒక ఇన్నోవేషన్ని గ్రాస్ రూట్స్ లెవెల్లో ఎట్లా ఇన్వాల్వ్ చేస్తున్నారు, ప్లస్ వాళ్ళు కమ్యూనిటీని ఎట్లా ఇన్వాల్వ్ చేస్తున్నారు, కమ్యూనిటీకి ఎలా సహాయపడే. సో అదే అండి మనం ఇప్పుడు నెక్స్ట్ ఈరోజు ప్రోగ్రామ్ గ్రాస్ రూట్ ఇన్నోవేషన్ ప్రోగ్రామ్ గురించి చూద్దాం. సో బేసికలీ మేము ఇన్నోవేటర్స్ని గ్రాస్ రూట్ లెవెల్, రూరల్ లెవెల్ నుంచి తీసుకురావడానికి తెలంగాణ ఇన్నోవేషన్ సెల్ తోటి పార్ట్నర్షిప్లో ఈ ఈవెంట్ లాంచ్ చేయడం జరిగింది. ఈరోజే ఆ ఈవెంట్కి నాంది పలికి, అంటే ఇనాగ్రేషన్ స్టార్ట్ చేసాం. సో మనం ఒకసారి ఆ ఈవెంట్ గురించి కూడా ఒకసారి చూసుకుందాం. ప్లస్ లాస్ట్ టైం ఎవరు ఇన్నోవేషన్ చేశారు, పార్టిసిపెంట్స్ ఎవరు అనేది ఒకసారి జస్ట్ ఒక వ్యూలో చూసుకుందాం. హరీష్ గారు, ఇప్పుడు స్టూడెంట్స్ వస్తూ ఉంటారు అండ్ వాళ్ళకి ఇన్నోవేషన్ థింకింగ్ ప్రోగ్రామ్ అనేది సో ఎన్ని మంత్స్ టైం పడుతుందండి? అంటే బేసికలీ ఒక స్టార్టింగ్ స్టేజ్ ఐడియా నుంచి వాళ్ళకి ఇన్నోవేషన్ థింకింగ్ డిజైన్ కావాలంటే మనకి సుమారు 4 నుంచి 5 నెలల టైం పడుతుంది. సో వాళ్ళ దగ్గర ఆల్రెడీ ఒక ఇన్నోవేషన్ ఉంది, వాళ్ళకి నేర్చుకున్నారు, వాళ్ళకి ఆ స్కిల్ సెట్ ఉందంటే ఇంకా తొందరగా చేసుకోవచ్చు. ఇంతకుముందు మనం ఏదైతే డిజైన్ థింకింగ్ చార్ట్ చూసామో దాని ప్రకారంగా మనము వాళ్ళకి సర్క్యులర్గా చేంజెస్ చేసుకుని కొన్ని ఇన్నోవేషన్స్, చిన్న ఇన్నోవేషన్స్ అని అనలేం కానివ్వండి, ఏవైతే ఇన్నోవేషన్స్ సింపుల్గా ఉన్నాయో అవి తొందరగా అయిపోతాయి. కొన్ని ఇన్నోవేషన్స్ చాలా టెక్నికల్లీ కానివ్వండి, బిజినెస్ పెనిట్రేషన్లో కానివ్వండి, లేకపోతే మార్కెట్లో కానివ్వండి, ఇలా అంటే కొంచెం టైం పడుతుంది, వాటికి సంవత్సరాలు కూడా పడుతుంది. అందుకోసమే ప్లానింగ్ ఉంటే త్వరగానే అయిపోతుంది. అవును. సో మేజర్లీ చెప్పుకోవాలంటే మనకి ఫండింగ్ కంటే అడ్వైజ్ అనేది చాలా ఇంపార్టెంట్.
అడ్వైజ్ ఎంత ఇంపార్టెంటో పేషెన్స్ కూడా అంతే ఇంపార్టెంట్. సో ఒక ఇన్నోవేటర్కి కానివ్వండి వాళ్ళ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ జర్నీలో ముందుకెళ్ళాలంటే పేషెన్స్ అండ్ అడ్వైస్. అంటే వాళ్ళు కొత్తవి నేర్చుకోవాలి, అనవసరమైనవి అంటే అనవసరమైనవి తీసేయాలి. ఓకే. సో అట్లా. సో ఇప్పుడు ఏదైతే మేము సో ఏదైతే ఇంపార్టెంటో అది మనం నేర్చుకోవాలి. సో అట్లా. సో ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే మేము ఈరోజే గ్రాస్ రూట్ ఇన్నోవేషన్ ప్రోగ్రామ్ 4th కోహోర్ట్ లాంచ్ చేసాం. ఓకే. సో ఆల్రెడీ సక్సెస్ఫుల్లీ మేము 3 కోహోర్ట్స్ సక్సెస్ఫుల్గా రన్ చేసాము. సో ఇక్కడ మనం చూసుకున్నట్టయితే ఇది 2nd కోహోర్ట్కి చెందిన పోస్టర్. వీళ్ళందరూ పార్టిసిపేటెడ్. వీళ్ళని చూసుకున్నట్టయితే హైదరాబాద్ దగ్గర నుంచి ఉన్న డిస్ట్రిక్ట్స్ నుంచి రావడం జరిగింది. సో వీళ్ళందరూ ఐటీఐ కానివ్వండి, పాలిటెక్నిక్ కానివ్వండి, రూరల్ టైర్ 2 టైర్ 3 స్పేసెస్ నుంచి వచ్చిన వాళ్ళు. ఇది చూసుకుంటే మన ఫస్ట్ కోహోర్ట్ ఏదైతే ఫస్ట్ టైం లాంచ్ చేసామో సో అక్కడి కోహోర్ట్ మోస్ట్లీ వాళ్ళు పటాన్చెరు, సంగారెడ్డి, వికారాబాద్ ఇక్కడ నుంచి ఉన్నారు. ఇది ఫస్ట్ 2 కోహోర్ట్స్కి చూసుకున్నట్టయితే వాళ్ళు ఒక ఐడియా నుంచి కానివ్వండి, వాళ్ళ దగ్గర ఒక ఐడియా ఉంటే ఐడియా నుంచి ప్రోటోటైపింగ్ దిశగా ఎలా వెళ్తారు. ఒకవేళ వాళ్ళ దగ్గర ఐడియా లేదు, కాకపోతే వాళ్ళు ఒక థింకింగ్ ఉంది, వాళ్ళకి ఏదైనా గట్టిగా సాధించాలి, మేము ఒక కొత్తగా వినూత్నంగా ఏదైనా చేయాలి అన్నప్పుడు వాళ్ళకి మేము ఒక ప్లాట్ఫామ్ ఇస్తాం అన్నట్టు. అంటే ఓవరాల్ వాళ్ళు ఒక ప్రోటోటైపే చేసి స్టార్టపే చేయడం కంటే కొన్నిసార్లు వాళ్ళకి ఐడియా తోటి వాళ్ళ థింకింగ్ లెవెల్స్ పెరిగి వాళ్ళ డైనమిజం ఏదైతే వాళ్ళు వర్క్ని ఎలా వాళ్ళు అప్రోచ్ అవుతారో ఆ స్కిల్స్ పెరగడం వల్ల, లేటెస్ట్ టెక్నాలజీ అండ్ స్కిల్స్ పెరగడం వల్ల వాళ్ళకి జాబ్ ఆపర్చునిటీస్ కానివ్వండి, లేకపోతే వాళ్ళ సొసైటీలో వాళ్ళకు ఒక ఎడ్జ్ వస్తుంది. సో ఈ ఎడ్జ్ తోటి వాళ్ళ పర్ఫార్మెన్స్ ఇంకా బెటర్ అవుతుంది, వాళ్ళ లైఫ్లో ఒక ఉన్నత స్థితికి చేరుకోవడానికి ఇది చాలా ఉపయోగపడుతుంది అన్న. సో ప్యాషన్ ఉంటే మీరు స్కిల్స్ డెఫినెట్గా ఇక్కడ ఇంప్రూవ్ అవుతున్నాయి. ఖచ్చితంగా ప్యాషన్ ఉండాలి, ప్యాషన్ మీద వర్క్ చేయడానికి పేషెన్స్ అండ్ గ్రిట్ కంపల్సరీ ఉండాలి. సో ఇది చూసుకున్నట్టయితే మన 3rd కోహోర్ట్ లాస్ట్లో ఏదైతే జరిగిందో ఫిబ్రవరిలో మేము ఎండ్ చేసాం. ఇది ఒక 6 నెలలు సాగిన కోహోర్ట్ అండి. మోస్ట్లీ ఇక్కడ వీళ్ళు అర్బన్ ఐటీఐస్ నుంచి వచ్చిన స్టూడెంట్స్ ఉన్నారు. సో ఇక్కడ నుంచి వీళ్ళు వాళ్ళ ప్రోటోటైప్స్ ఒక 5 ప్రోటోటైప్స్ వాళ్ళు చేయడం జరిగింది. వాళ్ళు ఇస్రో డైరెక్టర్, రిమోట్ సెన్సింగ్ డైరెక్టర్కి, మళ్ళీ సిబిఐటీలో ప్రొఫెసర్స్కి వాళ్ళు వాళ్ళ ప్రోటోటైప్ గురించి, వాళ్ళ ఆవిష్కరణ గురించి చెప్పడం జరిగింది. సో దీనివల్ల వాళ్ళ చాలా ఇంప్రూవ్మెంట్ అయింది. వాళ్ళు స్టార్టింగ్లో వచ్చినప్పుడు చాలా భయపడుకుంటారే మేము చేయగలుగుతామా లేదా అని లో కాన్ఫిడెన్స్తో వచ్చారు. వాళ్ళు వెళ్ళే టైంకి వాళ్ళు చాలా కాన్ఫిడెంట్గా ఉండి వాళ్ళ పబ్లిక్లో మాట్లాడడం కానీ అదంతా చేయడం జరిగింది. సో 3 times అయితే జరిగాయి ప్రోగ్రామ్స్. అండ్ నెక్స్ట్ మళ్ళీ ఎప్పుడు ఉందండి? ఇప్పుడు 4th ప్రోగ్రామ్ ఇప్పుడే మేము స్టార్ట్ చేస్తాం. ఈ రోజే 4th ప్రోగ్రామ్ అనేది స్టార్ట్ చేస్తాం. మనం ఇన్నోవేటర్స్తో కలుద్దాము, వాళ్ళతో ఇంటరాక్ట్ అవుదాము. సో ఇక్కడ చూసుకున్నట్టయితే మేము లాస్ట్ వీక్ నిర్వహించిన ఒక 2 బ్యాచ్ సమ్మర్ ఇన్నోవేషన్ బుట్ క్యాంప్. ఇది చుట్టుపక్కల ఉన్న స్కూల్ పిల్లలకి ఎవరికైతే రెసిడింగ్లో ఉన్నారో వీళ్ళకి ఒక సమ్మర్ ప్రోగ్రామ్ అండి. సో ఇక్కడ వాళ్ళకి చాలా అడ్వాన్స్ స్కిల్స్ నేర్పించడం, ఏఐ గురించి కానివ్వండి, రోబోటిక్స్ కానివ్వండి, డిజైన్ థింకింగ్, 3D ప్రింటింగ్, వాళ్ళని ఇండస్ట్రీస్కి తీసుకెళ్ళి ఎలా ఒక స్టార్టప్ ఎకోసిస్టమ్ రన్ అవుతుంది, ఎట్లా మనం థింకింగ్ అనేది ఉండాలి, వాళ్ళ ఫ్యూచర్లో మనం ఎలా ముందరికి తీసుకెళ్ళాలి అనేది. సో ఇక్కడ మేము జస్ట్ ఇన్నోవేటర్స్కే కాకుండా ఈవెన్ ఫర్ స్టార్టప్స్ ఎవరైతే వస్తారో వాళ్ళకి ఇన్ఫ్రాస్ట్రక్చర్ సపోర్ట్ ఇవ్వడం కానీ, అంటే ప్రతి ఒక్క స్టార్టప్కి పెట్టడం కోట్ల ఫండింగ్ వచ్చి వాళ్ళకి ఒక ఫ్యాన్సీ ఆఫీస్ అనేది ఉండదు. సో వాళ్ళు చాలా స్ట్రగుల్ అవుతూ ఉంటారు. సో వాళ్ళకి ల్యాబ్ ఫెసిలిటీ ఇవ్వడం కానివ్వండి, వాళ్ళకి సాఫ్ట్ కార్నర్లో చూసుకుంటే మనకి ఏదైతే మీటింగ్స్ జరుగుతాయో వాళ్ళకి ఒక కోవర్కింగ్ స్పేస్ కానివ్వండి, అవంతా ఒకసారి మనము అది కూడా చూసుకుందాం అంటే చూద్దామండి. సో చాలా మంది ఇంట్రెస్ట్ వస్తూ ఉంటారు. అండ్ ఫ్యూచర్ని ఇప్పుడు ప్రెసెంట్ 10th క్లాస్ చదివే అబ్బాయి ఫ్యూచర్లో ఏమవుతాడు అనేది జస్ట్ మీరే ఇమాజిన్ చేసుకోండి. సో అది కూడా ఖచ్చితంగా లోకం అనేది చాలా ఫాస్ట్గా వెళ్తుంది. ఆ స్పీడ్ని మనం పట్టుకోవాలంటే ఇన్నోవేటివ్గా మనం థింక్ చేయాలి. సో ఇది వచ్చేసి మనకి వర్కింగ్ ఏరియానా హరి గారు? అవునండి, ఇది మన కోవర్కింగ్ స్పేస్. మేజర్లీ ఎవరైతే స్టార్టప్స్కి మేము సపోర్ట్ చేస్తున్నామో అండి, లేకపోతే దగ్గరలో ఎవరైనా స్టార్టప్స్ ఉన్నారు వాళ్ళకి ఒక ఆఫీస్ స్పేస్ కావాలంటే, లేకపోతే వాళ్ళకి డిస్కషన్ చేసుకోవడానికి ఒక స్పేస్ కావాలి అంటే వాళ్ళ ఆపరేషన్స్, డే టు డే ఆపరేషన్స్ వాళ్ళు ఎలా ముందరకు తీసుకెళ్ళాలి. సో మేము ఈ స్పేస్, కోవర్కింగ్ స్పేస్ అనేది రెంట్కి ఇస్తామండి. పర్ సీట్ 4500 ఒక నామినల్ కాస్ట్లో. సో వాళ్ళ స్టార్టప్స్ అనే కాకుండా చుట్టూ వేరే స్టార్టప్స్ ఉంటాయి కాబట్టి వాళ్ళందరూ కలిసికట్టుగా వాళ్ళు డిస్కషన్ చేసుకోవడం కానివ్వండి, లేకపోతే సిబిఐటి ఇక్కడనే ఉంది కాబట్టి వాళ్ళు టెక్నికల్ హెల్ప్ తీసుకోవడం కానివ్వండి, మేము ఇక్కడనే ఉంటాం కాబట్టి ఇక్కడ
ఎక్కడైనా గైడెన్స్ కావాలన్నా హెల్ప్ కావాలన్నా ఎట్లా అయినా సపోర్ట్ చేస్తాం చాలా కాబట్టి యూజ్ అవుతుంది చాలా యూస్ఫుల్ అవుతుంది కాబట్టి వాళ్ళు ఎకో సిస్టంలోనే ఉంటారు కాబట్టి వాళ్ళకి వాళ్ళ ఆపరేషన్స్ ముందర జరుగుతాయి, Okay. ప్లస్ వాళ్ళ గ్రోత్ అనేది కూడా ఓవరాల్గా జరుగుతుంది. Okay. సో ఇక్కడ మనం చూసుకున్నట్టయితే కోవర్కింగ్ స్పేస్లోనే మనకి కాన్ఫరెన్స్ హాల్ కూడా ఉంది. ఓకే సో ఇక్కడ వాళ్ళు వాళ్ళ కాన్ఫరెన్సెస్ కానివ్వండి, అంటే వాళ్ళ పిచ్చింగ్ బిజినెస్ ఏదైనా మీటింగ్ Okay. జరుగుతున్నా అండి, లేకపోతే వాళ్ళ ఇన్వెస్టర్స్ ఎవరైనా వస్తే వాళ్ళతో మీటింగ్ కానివ్వండి, ఓకే ఏదైనా కంప్లైన్స్ మీటింగ్స్, అన్ని మీటింగ్స్ ఇక్కడ చేసుకోవచ్చు. వాళ్ళందరూ ఒక రౌండ్ టేబుల్ డిస్కషన్ లాగా కానివ్వండి, ఒక థింకింగ్ హాల్ లాగా చేసుకొని వాళ్ళు కోవర్కింగ్ అండ్ ఈ స్పేసెస్ని యూజ్ చేసుకొని వాళ్ళు చాలా ఆపరేషన్స్ వైజ్ వాళ్ళు చాలా మంచిగా చేసుకోవచ్చు. ఎట్లా అంటే మన దగ్గర హై స్పీడ్ ఇంటర్నెట్ కనెక్టివిటీ కూడా ఉంది, ఓకే అండ్ సపోర్ట్ చేయడానికి కంప్యూటర్స్ ఉన్నాయి, అన్ని ప్రొజెక్టర్స్ అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి కాబట్టి వాళ్ళకి అంటే ఒక మంచి హెల్దీ ఎన్విరాన్మెంట్ ఉన్నది కాబట్టి వాళ్ళు ఓవరాల్గా వాళ్ళు గ్రోత్ ఎలా ముందరికి తీసుకెళ్ళాలి, వాళ్ళ స్టార్టప్స్ని ఎలా ఇది చేసుకోవాలి, వాళ్ళ ఆపరేషన్స్కి అనుగుణంగా ఈ 2 రూమ్స్ కోవర్కింగ్ స్పేసెస్ అండ్ కాన్ఫరెన్స్ హాల్ అనేది మేము డిజైన్ చేయడం జరిగిందండి. సో హరి గారు ఇదంతా మీరు ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత నాకు ఒక డౌట్ వస్తుంది. సో మీరేమన్నా ఇన్నోవేషన్ స్టార్ట్ చేశారా? అవునండి, నేను ఒక ఇన్నోవేషన్ స్టార్ట్ చేశాను. ఇక్కడ నిర్వాణ బయోవర్క్స్ అని ఒక ఓకే డీప్ టెక్ ఇన్నోవేషన్ మీద నేను వర్క్ చేస్తున్నానండి. సో బేసికలీ ఇది లెదర్ లేకుండా లెదర్, అంటే యానిమల్ లేకుండా లెదర్. సో ఈ లెదర్ని ఫస్ట్ డెవలప్ చేసుకొని ఒక ఆర్టిజన్ కమ్యూనిటీస్లో కానివ్వండి, అంటే ఇది ఒక సర్క్యులర్ ఎకనామీ బేస్డ్ మీద వర్క్ చేస్తున్నానండి. సో దీంట్లో మనం లెదర్ తయారు చేసుకోవడానికి అవసరమయ్యే రా మెటీరియల్స్ కానివ్వండి, అవన్నీ చేసినప్పుడు ఆ ప్రొడక్షన్లో ఏదైతే వేస్టేజ్ మనకు వస్తుందో దాన్ని యాజ్ అ ఫర్టిలైజర్గా, పెస్టిసైడ్గా కూడా వాడుకోవచ్చు. ఓకే సో మీకు ఈ ఐడియా ఎలా వచ్చింది హరి? అంటే ఇది నా బీటెక్ ప్రాజెక్ట్ ఉండండి. ఓకే సో ఆ బీటెక్ ప్రాజెక్ట్ని ఇంత ముందర తీసుకెళ్ళి దాన్ని నానో టెక్నాలజీ మీద ఉండే కాబట్టి దాన్ని ఒక సొసైటీకి ఎలా ఉపయోగపడుతుంది, సొసైటీలో దీన్ని ఎలా ముందరకు తీసుకెళ్ళొచ్చు. ఎందుకంటే హైటెక్ టెక్నాలజీస్ ఏదైతే చాలా డీప్ టెక్నాలజీస్ ఉన్నాయో అవి అందరికి అర్థం కావు. సో ఆ గ్రాస్ రూట్ లెవెల్లోకి ఈ హైటెక్ డీప్ టెక్నాలజీస్ని ఎట్లా వాళ్ళ ఇద్దరిని కలిపి, అంటే వాళ్ళ యూసేజ్ తోటి ఈ హైటెక్ ఇన్నోవేషన్స్ని మనం ఎలా ముందరికి తీసుకెళ్ళాలి ఓకే అనే ఉద్దేశంతో ఇది గ్రాస్ రూట్ పాయింట్ ఆఫ్ వ్యూలో నేను దీన్ని ముందరకు తీసుకెళ్ళడం జరిగింది. సో హరి గారు ఇప్పుడు ఫ్యూచర్ని ఎలా మీరు డిజైన్ చేయాలనుకుంటున్నారు, అంటే ఏం చేంజెస్ తీసుకురావాలి అనుకుంటున్నారు? ఫ్యూచర్లో ఎలాంటి చేంజెస్ నేను తీసుకొద్దామంటే నా ఒపీనియన్ ప్రకారము ప్రజెంట్లీ ఎవరైతే చదువుకుంటున్న స్టూడెంట్స్ ఉన్నారో, లేకపోతే జాబ్ కోసం వెయిట్ చేస్తున్న వాళ్ళు కానివ్వండి, వీళ్ళందరూ ఉన్నారో వాళ్ళకి జస్ట్ అంటే జాబ్గా మేము వెళ్ళినాం, జాబ్ చేసుకుని వచ్చినాం అనేట్టే కాకుండా వాళ్ళొక ఇన్నోవేటివ్ థింకింగ్తో, ఓకే అంటే వాళ్ళొక సేఫ్టీ నెట్ ఉండాలి, కాకపోతే వాళ్ళు రిస్క్ తీసుకోవడానికి భయపడదు. అవునవును ఓవరాల్ వాళ్ళు అంటే ఒక ఐడియాని, వాళ్ళ సెల్ఫ్ ఐడెంటిటీని ఎట్లా ముందరకు తీసుకెళ్ళాలి, ఈ నేషన్కి మనం ఎట్లా సర్వ్ చేయొచ్చు, అంటే మనకున్నది ఇది ఒకటే లైఫ్ చెప్పుకోవడానికి. అవునండి సో ఉన్న ఈ యొక్క లైఫ్ని మనం ఎలా ఫుల్ ఫ్లెడ్జ్గా యూజ్ వసూలు చేసుకుంటామో, ఓకే సో అది అనేది ఇంపార్టెన్స్తో మనం అందరం ముందరకు సాగితే ఈ దేశాన్ని ముందరకు తీసుకెళ్ళొచ్చు. ఇంకోటి చాలా డీప్ థింకింగ్ చేస్తే, అంటే ఒక ప్రాబ్లం వైపు మనం ఎంత దృఢంగా మనం ఉన్నామో, ఎంత డీప్గా మనం ఆలోచిస్తున్నాం పట్టుదలతోటి, దాన్ని ఎట్లా వదులుకోకుండా మనం ముందరికి సాగుతున్నామో ఎన్ని ఒడిదుడుగులు వచ్చినా కానీ. సో దీని ప్రకారము మనం ముందరికి వెళ్తే ఖచ్చితంగా సక్సెస్ అవుతాము. సక్సెస్ అనేది చిన్నది కాదు, పెద్దది కాదు, మనం అనుకున్నదే సక్సెస్. అండ్ క్యాంపస్ గురించి కూడా, మీ ఇన్నోవేషన్ ఐడియాస్ గురించి కూడా, సో ఫ్యూచర్లో ఎలాంటి చేంజెస్ తీసుకురావాలో చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్ హరి. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సుమన్ టీవీ వ్యూవర్స్ అందరికీ, సుమన్ టీవీ యాజమాన్యం కానివ్వండి, ఏసీఐసి అండ్ సిబిఐటి టీమ్. దిస్ ఈస్ హరీష్, అడ్మిన్ అండ్ ఇన్నోవేషన్ ఎగ్జిక్యూటివ్ అట్ ఏసీఐసి సిబిఐటి. థ్యాంక్ యూ వెరీ మచ్.